అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. గీత మనిషిలోని నిరాశను పోగొట్టి ఆశాజీవిగా మారుస్తుంది. భగవంతుడు స్వయంగా గానం చేయబట్టి అది భగవద్గీత అయింది. నేటి తరానికే కాదు, రాబోయే ఎన్నో తరాలకు గీత అనేది గొప్ప కరదీపిక. ఓం నమో భగవతే వాసుదేవాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయముల యందు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగములో నా అవతారమును దాల్చుచున్నాను. భగవద్గీత ఎవరు చదవాలి? అందరం చదవాలి. విద్యార్థి అయితే క్రమశిక్షణ కొరకు, యువకుడు ఎలా జీవించాలో తెలియడం కోసం, వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కోసం, అజ్ఞాని జ్ఞానం కోసం, విద్యావంతుడు వినయం కోసం, ధనవంతుడు దయ కోసం, కలలుగన్నవాడు సాధించుట కొరకు, దుర్బలుడు బలం కోసం, బలవంతుడు దిశానిర్దేశం కోసం, వినయవంతుడు ఔన్నత్యం కోసం, అలసినవాడు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు, సందేహస్థుడు సమాధానం కొరకు, పాపి పాపము విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు, మానవుడు మార్గదర్శనం కొరకు. అందరూ చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ.